ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భండాసురుణ్ణి సంహరించటం కోసం లలితా పరమేశ్వరీదేవి విచిత్రమైనటువంటి శక్తులన్నింటినీ వెంట పెట్టుకుని బయలుదేరారు. వారాహి అనే స్వరూపం, అలాగే దండనాథ అనే పేరు కలిగినటువంటి స్వరూపం, మహాదేవి అనే పేరు కలిగినటువంటి స్వరూపం, శ్యామలాదేవి, ఇలా ఎన్నో రకాలైనటువంటి రూపములతో అమ్మవారు బయలుదేరి వస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి అశ్వాలు, గజాలు ఇవన్నీ వెంటాడి వస్తూ ఉన్నాయి, అనుసరించి వస్తూ ఉన్నాయి అమ్మవారిని. భండాసురుని నగరం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉన్నది. భటులు వెళ్ళి చెప్పారు, భండాసురుని అనుచరులైనటువంటి వాళ్ళు విశుక్రుడు, విషంగుడు అనే పేరు కలిగిన వాళ్ళు వెళ్ళి అమ్మవారు వస్తున్నారు, ఒక స్త్రీమూర్తి వస్తోంది నీతో యుద్ధం చేయటానికి అని చెబితే లెక్క పెట్టలేదు భండాసురుడు. దేవతలందరినీ ఓడించినటువంటి వాడిని నేను, నన్నెవరు జయిస్తారు అని ధైర్యంగా ఉన్నాడు. సేనాధిపతిని పిలిచాడు. ఆ సేనాధిపతి పేరు కుటిలాక్షుడు. ఆ కుటిలాక్షుణ్ణి పిలిచి సమస్త సైన్యాన్ని సిద్ధం చెయ్యి, ఆ వచ్చేటువంటి శక్తిని మనం జయించాలి అని చెబుతున్నాడు. ఉవాచ నిజసేనాన్యం కుటిలాక్షం మహాబలం ఉత్తిష్ఠరే బలం సర్వం సన్నాహయ సమంతతః. మన దగ్గరున్నటువంటి సైన్యాన్నంతా సిద్ధం చెయ్యి, వివిధ రకములైన వాహనాలు అధిరోహించండి. ఆ వాహనాలు కూడా రకరకాలు ఉన్నాయి, విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి ఆ వాహనాల్లో. వెంటనే కుటిలాక్షుడు ఏం చేశాడు, తాను ముందుగా యుద్ధానికి వెళ్లకుండా తన అనుచరుల్ని పిలిచాడు. వాళ్ళెవరు అంటే దుర్మదుడు, కురండు అనే పేరు కలిగినటువంటి ఇద్దరు వచ్చారు వాళ్ళు. వెంటనే దుర్మదుడు అనేవాడు యుద్ధానికి వెడుతున్నాడు సైన్యాన్ని తీసుకుని. తేన మర్దిత దిక్కేన క్షుభ్యద్గర్భపయోధిన బధిరీకృత లోకేన చకంపే జగతాంత్రయీ. దుందుభి అనేటువంటి ఒక గొప్ప వాయిద్యాన్ని వాయిస్తున్నారు ఆ యుద్ధంలో. దానివల్ల దిక్కులన్నీ కూడా మారుమ్రోగుతూ ఉన్నాయి, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి. వాని స్వరూపం ఎలా ఉన్నది, ఆ రాక్షసుని యొక్క స్వరూపం, దుర్మదుడనే వాని స్వరూపం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. కశ్చిద్రత్న విచిత్రేణ వర్మణాచ్ఛన్న విగ్రహ. రత్నాలు పొదిగినటువంటి దివ్యమైన ఒక కవచాన్ని ధరించాడు. అది అభేద్యమైనటువంటిది. చూడంగానే ఒక మనిషి నడిచొస్తున్నట్లుగా లేదు, రాక్షసుడు వస్తున్నట్లుగా లేదు, పర్వతమే నడిచొస్తోందా అన్నట్లుగా ఉన్నాడు ఆ దుర్మదుడు అనేటువంటి వాడు. ఇంకా అతని వెంట వచ్చేటువంటి రాక్షసులందరూ కూడా కాళరాత్రి వలె కాటుకలాగా నల్లగా ఉన్నారు. కాళరాత్రి మివోదగ్రాం శస్త్రకారేణ గోపితాం. కత్తులు, బల్యాలు, తోమరములు, చిత్ర విచిత్రములైన ఆయుధాలన్నీ ధరించి నల్లని రూపం కలిగిన భయంకరమైన రాక్షసుల సమూహాన్ని తీసుకుని ఆ దుర్మదుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఆ యుద్ధరంగంలోకి వచ్చినటువంటి రాక్షసులు అధిరోహించిన వాహనాల పేర్లు చెబుతున్నారు. పరికల్పిత హస్తాగ్ర వర్మిత దైత్యకోటయ. ఆ రాక్షసుల సమూహం అంతా కూడా ఆయుధాలు ధరించి కొంతమంది గుర్రాల మీద ఎక్కారు, మరికొంతమంది ఏనుగుల మీద ఎక్కారు. ఇదంతా సహజమైన విషయమే. ఇక కొంతమంది అయితే గాడిదల మీద ఎక్కువ వస్తున్నారు. ఆ తరువాత
ఒంటెల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు, తోడేళ్లను కూడా వాహనాలుగా చేసుకుని వచ్చేటువంటి రాక్షసులు ఉన్నారు. అక్కడ తోడేళ్ల దాకా పర్వాలేదు, కుక్కలు కూడా వాహనాలుగా ఉన్నాయి. కుక్కలతో పాటు అంటే ఆ రాక్షసుల్లో చాలామంది ఎత్తైన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న రూపాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. రాక్షసులు అంటేనే మాయావులు కదా. కొంతమంది కాకుల్ని వాహనాలుగా చేసుకుని ఆ వాహనాల మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రద్దల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా శరభములనే పేరు కలిగిన విచిత్రమైన కొన్ని జంతువులు ఉన్నాయి, వాటికి 8 కాళ్ళు ఉంటాయి. శరభము అనే విచిత్రమైనటువంటి క్రూర మృగం, దాన్ని వాహనంగా చేసుకుని వస్తున్నారు. సింహవాహనాలు, అలాగే వరాహములు, పందుల్ని వాహనాలుగా చేసుకొస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆ కుటిలాక్షుడు పంపించినటువంటి దుర్మదుడనే పేరు కలిగిన వాడు ఇంత విచిత్రమైన వాహనాలు ధరించిన రాక్షస మూకతో యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఇంకా కుటిలాక్షుడు ఏం చేశాడు, ఈ రాక్షసుని నగరానికి 4 వైపులా కాపలా పెట్టాడు. రక్షణార్థం దశాక్షౌహిణ్యుపేతం తాళజంఘకం, తూర్పు పక్కన ఉండేటువంటి ద్వారానికి తాళజంఘుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి కాపలాగా ఉంచాడు. ఆ తరువాత దక్షిణం పక్కన ఉన్నటువంటి ద్వారానికి తాళభుజుడు అనే పేరు కలిగిన రాక్షసుడు, పశ్చిమ ద్వారానికేమో తాళగ్రీవుడు అనే పేరు కలిగిన వాడు, ఇంకా ఉత్తర ద్వారానికి తాళకేతు అనే పేరు కలిగిన 4 రాక్షసులు 4 పక్కల ప్రధానమైనటువంటి ద్వారాలను సంరక్షిస్తూ ఉన్నారు. వీళ్ళ పేర్లలో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళ పేర్లలో ఒక విచిత్రం ఉంది. తాళభుజుడు అంటే తాళం అంటే తాటి చెట్టు, తాటి చెట్టులా పొడవైనటువంటి భుజములు బాహువులు కలిగిన వాడు. తాళగ్రీవుడు అంటే పొడవైన మెడగలిగిన వాడు. తాళకేతు అంటే తాటి చెట్టులా పొడవైనటువంటి జెండా కలిగినటువంటి వాడు. ఇలా వీళ్ళందరూ కూడా ఆ 4 ద్వారాలని సంరక్షణ చేస్తూ ఉన్నారు. ఇంకా రాక్షస నగరంలో ఇళ్ల స్వరూపం ఎలా ఉందో చెబుతున్నారు. పురస్యసాల వలయే కపిశీర్షక వేష్మసు, వానరముల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో ఆ రాక్షసుని నగరంలో ఇళ్ల యొక్క కట్టుబడి అలా ఉంది. భండాసురుని రాజ్యంలో ఇళ్ళు ఏ ఆకారంలో కట్టారంటే కోతి రూపంలో ఉండే ఆకారంలో ఇళ్ళన్నీ ఉన్నాయి. అంత విచిత్రంగా ఉంది ఆ ప్రదేశం అంతా. అక్కడికి చేరుకున్నారు. ఆ దుర్మదుడు వచ్చి అమ్మవారి శక్తులతో పోరాడుతూ ఉన్నాడు, కానీ అతని వల్ల కాలేదు. అథ క్రోధారుణ దృశ తయా ముక్తై శిలీముఖై, చాలా తక్కువ అంచనా వేశాడు భండాసురుడు. ఈ దుర్మదుడనేవాడు అమ్మగారి కాలిగోటికి సరిపోడు. ఆ అమ్మవారి దివ్యమైనటువంటి శక్తి వల్ల ఆ దుర్మదుడు వెంటనే మరణించాడు. దివ్యమైన ఒక శక్తిని విసిరేటప్పటికీ అది ఆ దుర్మదుని హృదయంలో గుచ్చుకుంది, అక్కడికక్కడే పడి మరణించాడు. ఆ తరువాత ఈ విషయం తెలిసింది భండాసురునికి. వెంటనే కుటిలాక్షుణ్ణి పిలిచి, నువ్వు పంపిన దుర్మదుడు మరణించాడు, ఇంకెవరిని పంపిస్తావు? ఇలాగే బలహీనుడిని పంపిస్తావా? బలవంతుణ్ణి పంపించని ఆజ్ఞ ఇచ్చాడు. ఇవ్వంగానే ఆ దుర్మదుని తరువాత కుటిలాక్షుడు కురండు అనే పేరు కలిగిన ఇంకొక రాక్షసుణ్ణి పంపించాడు. ఆ కురండు ఎలాంటి వాడంటే మాయాయుద్ధం చేయటంలో నేర్పు కలిగిన వాడు. రావణాసురుడి దగ్గర ఇంద్రజిత్తు ఏ విధంగానైతే మాయాయుద్ధం చేశాడో అలా మాయతో కూడిన యుద్ధం చేయటంలో ఈ కురండు అనేవాడు చాలా గొప్పవాడు. సహా కురండ సమాగత్య ప్రణామ స్వామినే దిశతు, స్వామి మీరిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ శక్తులన్నింటినీ కూడా నేను నిర్మూలనం చేస్తాను నా మాయాశక్తితో అని ఎంతో ఆటోపంగా యుద్ధానికి బయలుదేరాడు. అతన్ని ప్రోత్సహిస్తున్నాడు కుటిలాక్షుడు. నాయనా, నువ్వు మాయా యుద్ధంలో నేర్పు కలిగినటువంటి వాడివి కాబట్టి నీ నేర్పంతా చూపించి మన రాజుగారికి విజయం సాధించి పెట్టని పంపిస్తే ఆ కురండు అనేవాడు బయలుదేరి యుద్ధరంగంలో ప్రవేశించాడు. అక్కడ సంపత్కరి అనే పేరు కలిగిన అమ్మవారి శక్తి వానితో యుద్ధం చేయడానికి తలబడబోతూ ఉన్నది. దివ్యమైనటువంటి అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ తల్లి ఆ కురండునితో యుద్ధం చేయడానికి వస్తూ దివ్యమైన అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమవుతూ ఉంటే
ఈలోపు ఇంకొక అమ్మవారి శక్తి వచ్చింది అక్కడికి. ఆ శక్తి పేరు చండి అనే శక్తి. ఆ చండి అనే శక్తి వచ్చి, వీడిని చంపే అవకాశం నాకు ఇవ్వవా ఓ సంపత్కరి, నువ్వు అటు పక్కకెళ్ళు, నేను ఈ రాక్షసుని సంహరిస్తాను. అథతాం పృతానాం చండీ కురండస్య మహౌజసః విమర్దయుతుముద్యుక్త స్వసైన్యం ప్రోదసీ సహత్. ఈ రకంగా ఆ చండి అనే పేరు కలిగినటువంటి అమ్మవారు అతనితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇతి తస్యా వచశ్రుత్వా సంపద్దేవ్యా శుచిస్మిత నివర్తయామాస చమూం. ఎప్పుడైతే ఈ చండి అనేటువంటి దేవత రాక్షసుని సంహరించడానికి ఉద్యుక్తురాలు అవుతోందో, సంపత్కరి అనేటువంటి శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ చండికిను ఈ రాక్షసుడైన కురండునకు జరిగినటువంటి యుద్ధంలో కురండు ఓడిపోయాడు. తేనాంకుశే నజ్వలత పీతజీవిత శోణిత. దివ్యమైనటువంటి అంకుశం లాంటి అస్త్రంతో అతన్ని పొడిచేటప్పటికీ అమ్మవారు అతడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ఈ రకంగా కుటిలాక్షుడు పంపించినటువంటి దుర్మధుడు పోయాడు. ఆ తరువాత కురండు పోయాడు. ఇక ఇలా లాభం లేదు, ఒక్కొక్కరుగా కాదని చెప్పి మళ్ళీ కుటిలాక్షుడు ఇంకో కుటిలమైన ఆలోచన చేసి ఒకేసారి 5 సేనాధిపతులు ఉండేటువంటి ఒక సమూహాన్ని పంపించాడు. ఆ 5 సేనాధిపతులకు నాయకుడిగా ఉన్నవాడెవరు అంటే కరంకుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు. ఆ కరంకుడు అనే పేరు కలిగిన రాక్షసునితో కూడి 5 సేనానాయకులు పెద్ద సైన్యంతో బయలుదేరి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఈ అమ్మవారి శక్తులు సంహరించాయి. ఇక ఆ తరువాత ఏం చేశాడు, మళ్ళీ ఈ 5 పంపిస్తే కుదరదని చెప్పి 7 సేనాధిపతులు ఉండేటువంటి మరొక సైన్యాన్ని పంపించాడు ఆ కుటిలాక్షుడు. ఆ 7 ఉన్నటువంటి సేనాధిపతులకు ముందున్నటువంటి వాడు బలాహకుడు అనే పేరు కలిగిన రాక్షసుడు. వాడు చాలా బలవంతుడు. మేఘ గర్జనతో, మేఘం లాంటి గంభీరమైన రూపంతో నల్లగా ఉన్నాడు. అటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. అలా వచ్చిన ఆ బలాహకుణ్ణి అలాగే అతని సైన్యాన్ని ఈ అమ్మవారి శక్తులన్నీ కూడా అలవోకగా జయించాయి. వాళ్ళందరూ సంహరింపబడ్డారు. ఇక ఆ తరువాత ఏం చెయ్యాలో తెలియక భండాసుడికి తెలియజేశాడు కుటిలాక్షుడు, మనం పంపించిన వాళ్ళందరినీ కూడా ఆ శక్తి సంహరించేసింది అని. ఓహో అలాగా, అయితే నా సోదరుల్నే పంపిస్తాను అని ఆ భండాసురుడు తన బాహువుల నుంచి ఉద్భవించి తన సోదరులుగా మెలుగుతున్నటువంటి వాళ్ళల్లో విషంగుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపించాడు. ఆ విషంగుడు వెళ్ళి అమ్మవారితో పోరాడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళి పోరాడినా అతడు జయించలేకపోతూ ఉన్నాడు. ఆ శక్తుల వల్ల భయపడి ఆ యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చాడు. అతని రథం కాస్త విరిగిపోయింది. అతని వెనకాల వచ్చేటువంటి రాక్షస సైన్యం అంతా ఈ విషంగుడు పారిపోవటంతో వాళ్ళు కూడా ఏం చెయ్యాలో తెలియక అక్కడి నుంచి పారిపోయారు. ఈ రకంగా విషంగుడు, ఆ తరువాత ఇంకొకడున్నాడు ఆ భండాసురుని యొక్క సోదరుడు, వాడు కూడా యుద్ధరంగంలో అమ్మవారిని ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి బయలుదేరి పారిపోయాడు. ఈ రకంగా 3 రోజుల పాటు దారుణమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంకా చివరికి భండాసురుడు తప్ప అతని సైన్యంలో ఎవరూ మిగలలేదు. ఆ సందర్భంలో 4వ రోజు యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు భండాసురుడు. ఆ భండాసురుడు అధిరోహించినటువంటి రథం పేరు ఏమిటి అంటే అఖిలము అనే పేరు కలిగినటువంటి రథము. ఆ రథాన్ని అధిరోహించి వచ్చాడు. దివ్యమైనటువంటి శక్తులన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ అనతి కాలంలోనే వాళ్ళు అమ్మవారి శక్తులన్నీ కూడా భండాసురుని మీద ప్రయోగించినటువంటి దివ్యమైన అస్త్రముల చేత అతని బలం సన్నగిల్లింది. చిట్ట చివరికి మహాకామేశ్వరాస్త్రము అనే దివ్యమైనటువంటి అస్త్రంతో ఆ భండాసురుణ్ణి కూడా అమ్మవారు సంహరించింది. ఈ రకంగా పరమేశ్వరుని కంటి మంట నుంచి ఉద్భవించినటువంటి భస్మం ఏదైతే ఉందో ఆ భస్మమే భండాసురునిగా రూపుదిద్దుకుని లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసింది. వరగర్వంతో ఆ భండాసురుడు సాధు సజ్జనుల్ని దేవతల్ని బాధ పెట్టాడు. అందువల్లనే అందరి ఆగ్రహానికి గురై
చిట్ట చివరికి అమ్మవారి చేతిలో అతడు మరణించాడు. ఈ విధంగా భండాసురుణ్ణి సంహరించి శాంతి నెలకొల్పినటువంటి అమ్మవారిని దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేస్తూ ఉన్నారు. నమో నమస్తే జగదేకనాథే, నమో నమ శ్రీ త్రిపురాభిధానే, నమో నమో భండ మహాసురఘ్నే, నమోస్తు కామేశ్వరి వామదేవి. ఓ తల్లి, మా కష్టాలన్నీ కూడా నువ్వు తీర్చావు. ఆ భండాసురుని సంహరించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మాకు అందించావు. మోక్షాన్ని అందించే ఓ లలితా పరమేశ్వరి నీకు నమస్కారము. క్రూరాంతక ధ్వంసిని కోమలాంగే, కోపేషు కాళీం తనుమాదధానే. సందర్భాన్ని అనుసరించి అమ్మవారి రూపాలు మారుతూ ఉంటాయి. ప్రసన్నంగా ఉన్నప్పుడు అనుగ్రహించేటువంటి తల్లి వరాలు అనుగ్రహిస్తూ ప్రసన్నంగా ఉంటుంది. ఒకవేళ గనక దుష్ట సంహారం చేయవలసి వస్తే కాళి యొక్క రూపాన్ని ధరించి ఉంటుంది. ఇలా విచిత్రమైన విలక్షణమైన రూపములు కలిగిన ఓ తల్లి నీకు నమస్కారం. సదాణిమాద్యష్టక సేవనీయే, ఎప్పుడు అణిమాది సిద్ధులతో కూడి ఉండేటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనేటువంటి 8 విధములైన అష్టసిద్ధులకు స్థానభూతైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. సదాశివాత్మోజ్వల మంచవాసే, పరమేశ్వరునితో పాటు ప్రకాశించేటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. నిత్యే నిరాంతక దయా ప్రపంచే నీలాలక శ్రేణి నమో నమస్తే, నల్లనైనటువంటి కుర్లతో కూడిన కేశపాశము కలిగిన ఓ తల్లి నీకు నమస్కారం. నీ దయ అఖండమైనటువంటిది, ఆ దయ అంతులేనిది. అపారమైన కరుణకు నీవే స్థానభూతురాలవు. సర్వ సిద్ధాధిక శక్తివంద్యే, సర్వజ్ఞ విజ్ఞాత పదారవిందే, సర్వాధికే సర్వగతే నమస్తే, సిద్ధిప్రదే శ్రీ లలితే నమస్తే. సమస్తమైన సిద్ధులకు శక్తులకు నీవే స్థానభూతమై ఉన్నావు. దేవతలందరి చేత నమస్కరింపబడేటువంటి పాదార విందములు కలిగిన ఓ తల్లి నీకు నమస్కారము అని ఆ అమ్మవారిని అనేక విధాలుగా వాళ్ళందరూ ప్రార్థన చేసి అమ్మవారి పాదాల మీద పడి ఇలా కోరుతున్నారు. తల్లి, మన్మధుడు ఏ తప్పు చెయ్యలేదు. అతడు పరమేశ్వరుణ్ణి మరల గృహస్థుణ్ణి చేయటం కోసం సంకల్పించినటువంటి మా వల్లనే ఆ పరమేశ్వరుని మీద పుష్పబాణములు ప్రయోగించి ఆ పరమేశ్వరి 3వ నేత్రం ద్వారా అందులో నుంచి ఉద్భవించిన మంటతో అతడు భస్మమైపోయాడు. అతని భార్య రతీదేవి ఎంతో దుఃఖపడుతూ ఉన్నది. అమ్మ ఇలా రామ్మ, నీ కష్టం చెప్పు అమ్మవారికి అనగానే రతీదేవి దుఃఖపడుతూ అక్కడికి వచ్చింది. ఇయం రతిర్భర్తృ వియోగ ఖిన్న వైధవ్యమత్యంతతమం. వైధవ్యం అనేటువంటిది స్త్రీకి నరకప్రాయం లాంటిది. ఈమె అనుభవించలేకపోతోంది ఆ దుఃఖాన్ని. అందువల్ల నీవే కరుణతో మళ్ళీ మన్మధుణ్ణి బ్రతికించవలసింది అని అమ్మవారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. ఇతి స్తుత్వా మహేశానీం బ్రహ్మాద్యా విబుధోత్తమాః తామ్రతిం దర్శయామాసు మలినాం శోకగర్సితాం. బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యేకంగా రతీదేవిని అమ్మవారి సమీపానికి తీసుకుని వచ్చి అమ్మవారికి చూపించి ఈమెను రక్షించమని కోరేటప్పటికీ ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేం బాధపడద్దు, నీ నాథుడు మళ్ళీ జీవిస్తాడు. ఆనందయన్ కటాక్షేణ పూర్వజన్మ ప్రియామృతిం. ఆమెను అనుగ్రహిస్తూ ఆ మన్మధుణ్ణి మళ్ళీ జీవింపజేయంగానే సమస్తమైన అవయవాలతో మన్మధుడు నిద్ర నుంచి లేచినట్లుగా వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ రతీదేవికి మన్మధునికి ఈ దేవతలందరూ సాక్షాత్తు లలితా పరమేశ్వరి సన్నిధిలో వివాహం జరిపించారు. కారయామాస దంపత్యోహో పాణిగ్రహణ మంగళం. అమ్మవారి ఎదురుకుండా ఈ రతీ మన్మధులిద్దరూ కూడా ఒకటయ్యారు. అప్పుడు అమ్మవారు వరాలు ఇస్తున్నారు మన్మధునికి. తవ పుత్రోస్మి దాసోస్మి క్వాపి కృత్యే నియుంక్ష్వమాం. తల్లి, నీ దయ వల్ల నేను మళ్ళీ జీవించాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నేను నీ కుమారుణ్ణి, నీ దయకు పాత్రుణ్ణయ్యాను, నన్ను ఆజ్ఞాపించు అంటే అప్పుడు అమ్మవారి దగ్గరికి పిలిచారు మన్మథుణ్ణి. నాయనా, వత్సాగచ్చ మనో జన్మన్న భయం తవ విద్యతే.
ఇక మీద నీకు భయం లేదు, నువ్వు అందరి హృదయాల్లోనూ ఉద్భవిస్తూ ఉంటావు, అందరి మనసుల్ని మధిస్తూ ఉంటావు, నీ శక్తికి లోను కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అమ్మవారు మన్మధునికి వరం ఇచ్చారు. మనకు శివపురాణంలో కూడా ఈ మన్మధుని చరిత్ర వర్ణింపబడింది. ఒకానొక సందర్భంలో ఈ మన్మధుడు బ్రహ్మగారి యొక్క హృదయంలోంచి పుట్టాట. అలా హృదయంలోంచి పుట్టిన సందర్భంలో బ్రహ్మగారు సృష్టిని విస్తరింపజేయడానికి సహాయం కావాలి కదా. అందువల్ల మన్మధునితో అన్నారు. మన్మధుడు అడిగాడు బ్రహ్మగారిని, తండ్రి మీరు నన్ను ఎందుకు సృష్టించారు? నా వల్ల కాదగినటువంటి పని ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో నీకు లోనవ్వని వాళ్ళు, వశం కాని వాళ్ళు ఎవరూ ఉండరు, నీకు దివ్యమైన ఆయుధాలు ఇస్తున్నాను, ఈ ఆయుధాలు నువ్వు ఎవరి మీద ప్రయోగించావో వాళ్ళు వెంటనే నువ్వు చెప్పినట్టు చేస్తారని అతడికి ఒక చక్కని ధనుస్సును బాణాలు ఇచ్చారు బ్రహ్మగారు. సరే, ఆ బ్రహ్మగారి సభలోనే ఓ పక్కన నుంచునున్నాడు మన్మథుడు. ఆ సమయంలో మరలా ఆ బ్రహ్మగారి హృదయం నుంచి ఒక దివ్య సుందరమైనటువంటి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె పేరు ఏమిటి అంటే సంధ్య. ఆ దివ్యమైన స్త్రీమూర్తి జన్మించంగానే మన్మథుడు అనుకున్నాడు, బ్రహ్మగారు నాకు వరవిచ్చాడు కదా, ఎవరైనా నాకు వశమైపోతారు అన్నాడు కదా, ఆయన ఇచ్చిన ఈ ఆయుధాలు పనిచేస్తాయో లేదో చూద్దామని చెప్పి ఆ ఎదురుకుండా ఆ స్త్రీమూర్తి ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ సమయంలోనే తన దగ్గరున్న పుష్పబాణములను ప్రయోగించాడు. ఎవరి మీద ప్రయోగించాడు అంటే బ్రహ్మ మీద ప్రయోగించాడు. ఆ బ్రహ్మగారి సభలో ఉన్నటువంటి తదితరులైన ప్రజాపతులు ఉన్నారు, దక్ష ప్రజాపతి మొదలైన వాళ్ళు, వాళ్ళ మీద కూడా ప్రయోగించాడు. అలాగే అప్పుడే పుట్టి నవయవ్వనంతో ఉన్నది, పుట్టంగానే చిన్నపిల్లల్లా పుట్టలేదు ఆమె, నవయవ్వనంతోనే ఉద్భవించింది, దివ్యమైన సృష్టి కదా. అందువల్ల ఆమె మీద కూడా ప్రయోగించాడు ఈ పుష్పబాణాలు. వెంటనే ఆ సభలో బ్రహ్మగారు ఆ స్త్రీమూర్తిని చూచి సిగ్గుపడుతున్నాడు, ఈ ప్రజాపతుల్ని చూచి ఆ అమ్మాయి సిగ్గుపడుతోంది. అందరిలోనూ ఈ మన్మథుడు వేసినటువంటి బాణాల వల్ల అలజడి ప్రారంభమైంది. వెంటనే బ్రహ్మగారు కాసేపు తమాయించుకుని, ఏమిటి నేను సృష్టించాను కదా, నాలో కూడా ఇలాంటి భావన కలుగుతోందని చూచేటప్పటికి ఈ మన్మథుడు ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు ఇంకో బాణం వేయడానికి. ఆయనకు కోపం వచ్చేసింది. మన్మథుడి మీద కోపం వచ్చేసి, నువ్వు ఇటువంటి అరాచకం చేసావు కాబట్టి నువ్వు పరమేశ్వరుని యొక్క కంటి మంటలో బూడిదైపోతావు పో అని బ్రహ్మగారు అప్పుడు శపించాడు. అప్పుడు మన్మథుడు వచ్చి అన్నాడు బ్రహ్మతో, ఏమండి ఇదేం బాగుందా, అన్యాయం ఇది, శక్తులు ఇచ్చింది ఎవరు, మీరే, ఆ శక్తుల్ని నేను పరీక్షించి చూచా, అది నా తప్ప. ఏదైనా ఇచ్చినటువంటి ఆయుధమో వస్తువో పరికరమో పనిచేస్తుందో లేదో పరీక్షించుకోవటం అనేది కనీస ధర్మం కదా. మీరేమన్నారు, ఈ బాణం ప్రయోగిస్తే ఎంతటి వాళ్ళైనా కూడా నాకు లోనైపోతారు, వశమైపోతారు అన్నారు. అందువల్లనే చిన్న పరీక్ష చేశాను, అంత మాత్రం చేతనే నన్ను శపించాలా? నా పని నేను చేసినందుకే శిక్ష వేస్తే ఇక భవిష్యత్తులో నేనేం చేయగలనని ఎదురు తిరిగాడు. దాంతో అప్పుడు బ్రహ్మగారు ఆలోచన చేసి, నిజమే కదా, ఈ మన్మథుడి శక్తి చాలా దారుణంగా ఉందని మెచ్చుకుని, సరే నాయన ఏదో నిన్ను శపించాలే కానీ మళ్ళీ నువ్వు పునరుజ్జీవితుడు అవుతావు, మళ్ళీ బతుకుతావు అన్నాడు. అలా బ్రహ్మగారు చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ మన్మథుడు మళ్ళీ అమ్మవారి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ విశేషం చేత మళ్ళీ జీవించాడు. ఆ తరువాత ఎదురుకుండా పుట్టినటువంటి దివ్య సుందరి సంధ్యాదేవి ఉందిగా, ఆమె అనుకున్నది, నేను పుట్టంగానే ఆ బ్రహ్మగారు సృష్టించినటువంటి ఈ ప్రజాపతులందరూ నన్ను మోహించారు, అలాగే నన్ను సృష్టించిన బ్రహ్మగారికే మనస్సులో అనేక రకాలైన అలజళ్ళు కలిగాయి నన్ను చూడటం వల్ల, నాకు ఈ జన్మ ఎందుకు అని బాధపడి అక్కడి నుంచి ఆవిడ బయలుదేరి వెళ్ళిపోతోంది. అప్పుడు బ్రహ్మగారు వశిష్ఠ మహర్షిని పిలిచి, నాయనా ఆవిడికి ఇంకా తత్వం తెలియలేదు, మంచి మార్గాన్ని బోధించని వెనకాలే పంపించాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి వెళ్ళి ఆ సంధ్యాదేవితో, ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు, పరమేశ్వరుడి గురించి తపస్సు చెయ్యి అని పరమేశ్వరుడు దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ సంధ్యాదేవి పరమేశ్వరుని దివ్య మంత్రాన్ని జపం చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలానికి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం లేదు స్వామి, నేను పుట్టంగానే నా సోదరుల వంటి ప్రజాపతులకు తండ్రి అయినటువంటి బ్రహ్మగారికి మోహాన్ని పుట్టించాను, ఈ జీవితం మీద నాకు ఆశ లేదు, నేను మరణించాలి,
ఇక నుంచి పుట్టేటువంటి జీవులన్నింటికీ పుట్టుకతోనే యవ్వనం లేకుండా 4 భాగాలు ఉండేటట్లుగా అనుగ్రహించు. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. పుట్టంగానే యవ్వనం కలగడం వల్లే కదా ఈ రకమైన సమస్య ఏర్పడింది. ఇటువంటి సమస్య లేకుండా ఉండడానికి 4 భాగాలుగా నీవు జీవులకు అవస్థలు ఉండేటట్టుగా ఏర్పాటు చెయ్యి అని పరమేశ్వరుని కోరితే అప్పుడు పరమేశ్వరుడు అలాగేనమ్మా తథాస్తు అన్నాడు. అందుకనే జీవులకి 4 అవస్థలు ఉంటాయి. కానీ ఒకప్పుడు బ్రహ్మ సృష్టిలో, అయోనిజమైన సృష్టిలో అప్పటికప్పుడే యవనంతో పుట్టేవాళ్ళు, కంటి చూపుతోనే పుట్టేవాళ్ళు, మనస్సు నుంచి పుట్టేవాళ్ళు, అలాగే శరీర భాగాల నుంచి పుట్టుకొచ్చేవాళ్ళు. తరువాత కాలంలో కూడా చాలామంది దైవాంశ సంభూతులైనటువంటి మహారాజుల దేహాన్ని చిలికితే కూడా కొంతమంది పుట్టుకొచ్చారు. మనకి తెలిసింది కేవలము యోనిజులైనటువంటి ఈ ప్రాణుల గురించే మనకి తెలుసు, లేదా అండముల నుంచి పుట్టే వాళ్ళ గురించి తెలుసు, భూమి నుంచి వచ్చే వాటి గురించి తెలుసు. మనకి తెలియని దివ్యమైనటువంటి పుట్టుకలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగా ఆమె సంధ్యాదేవి కోరింది పరమేశ్వరుణ్ణి, తథాస్తు అన్నాడు. సరే మరి ఇప్పుడు ఏం చేస్తావన్నాడు. ఏముంది, ఈ దేహాన్ని విడిచిపెడతానంది ఆమె. సరే అయితే ఈ పక్కనే మేధాతిథి అనే పేరు కలిగిన ఒక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు, వెళ్ళి ఆ యజ్ఞగుండంలో దూకేయి అన్నాడు పరమేశ్వరుడు. అక్కడి నుంచి బయలుదేరి ఆ సంధ్యాదేవి ఆ యజ్ఞగుండంలో దూకేసింది. దూకినటువంటి ఆమె దేహం నుంచి 3 స్వరూపాలు ఉద్భవించినాయి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల. ఆ 3 స్వరూపాల్లో 2 స్వరూపాలు, సూక్ష్మదేహాలు 2 కూడా సూర్యమండలంలో ప్రవేశించాయి. ఒక రూపం మాత్రం ఒక బిడ్డగా మారి ఆడపిల్లలాగా ఆ యజ్ఞగుండం దగ్గర ప్రత్యక్షమైంది. సూర్యమండలంలో ప్రవేశించినటువంటి ఆ 2 సూక్ష్మ శరీరములే ప్రాతఃసంధ్య, సాయం సంధ్యగా మనకి కనిపిస్తున్నాయి సూర్యమండలంలో. ఇక 3వ స్వరూపం ఏదైతే ఉందో ఆమెను ఆ మేధాతిథి అనేటువంటి మహర్షి పెంచి పెద్ద చేశాడు. ఆమెను వశిష్ఠ మహర్షి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరే అరుంధతి అని. ఇదొక కల్పానికి సంబంధించిన విచిత్రమైన విషయం మనకు శివపురాణంలో కనిపిస్తుంది. ఇంతకీ మన్మధుడు బూడిదైపోయి మళ్ళీ పుట్టడానికి కారణం ఏంటంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి శాపమే. ఆ శాపం వల్ల అతడు మరణించాడు, మళ్ళీ జీవించాడు. అమ్మవారిని అడుగుతున్నాడు, నువ్వేం చెప్తే చేస్తాను తల్లి, నీ అనుగ్రహం వల్ల ఈనాడు మళ్ళీ నేను జీవించాను అంటే అప్పుడు అమ్మవారు అంటారు, నాయనా నీ శక్తికి ఎదురు లేదు. పరమేశ్వరుడు నిన్ను భస్మం చేసినప్పటికీ కూడా నీ పని పూర్తయింది. మళ్ళీ పరమేశ్వరుడు తపస్సులోకి వెళ్ళలేకపోయాడు. ఎంత తపస్సు చేద్దామన్నా పార్వతీదేవిని చూచిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక ఆయనకు కలిగింది. పార్వతీదేవి తపస్సు చేయటం, పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగడం, తద్వారా కుమారస్వామి జన్మించటం, అతని ద్వారా తారకాసురుడనే రాక్షసుడు మరణించటం, దేవతలకు సుఖశాంతులు కలగటం, ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి నీ వల్ల దేవతల కార్యము సిద్ధించింది. ఇట్లాగే పరమేశ్వరుడే కాదు, శ్రీ మహావిష్ణువే కాదు, దేవతలే కాదు, సామాన్య జనులు ఎవరైనా కూడా నీకు లోనవ్వవలసిందే ఓ మన్మథ. అందరి యొక్క హృదయాల్లోనూ నీవు మరలా భావాతిరేకములను కలిగిస్తూనే ఉంటావు. నీకు లోను కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని. ఇతి శ్రీ లలితాదేవ్యా కృతాజ్ఞ వచనం స్మరః తథేతి శిరసా బిభ్రత్ సాంజలి నిర్యయౌ తతః. ఈ విధంగా లలితా పరమేశ్వరీదేవి చేత అనుగ్రహింపబడినటువంటి వాడై మన్మధుడు ఆనందంగా రతీదేవితో పాటు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజు మహోత్సవం. దేవతలందరూ కూడా అమ్మవారిని అనేక విధములైనటువంటి పూజలతో, సేవలతో ఆనందింపజేశారు. దివ్యమైనటువంటి వరాలన్నీ కూడా పొందారు. ఈ రకంగా లలితా పరమేశ్వరీ దేవి భండాసురుని సంహరించి లోకాలన్నింటికీ కూడా శాంతిని కలిగించింది అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు బ్రహ్మాండ పురాణంలో తెలుసుకున్నాం. బ్రహ్మాండ పురాణం అనేటువంటిది బ్రహ్మాండమే నిజంగా. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రమైన గహనమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా లలితోపాఖ్యానంలో అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపాలు, శక్తులు కూడా వర్ణింపబడి ఉన్నాయి. వాటిల్ని మనం ఎంత అవగాహన చేసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగులుతూనే ఉంటుంది. అంత గొప్పది. ఏ విధంగానైతే అమ్మవారు ఆద్యంత రహితయో
అదేవిధంగా ఇందులో ఉన్న విశేషాలు కూడా అంతులేనివి, కొన్ని అంతు చిక్కనివి కూడా ఉన్నాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని మనం లెక్క పెట్టగలమా? సముద్రంలో ఉన్నటువంటి నీటిని కొలచగలమా? కానీ వ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో సృష్టి ఆదిగా మొదలుపెట్టి మహర్షుల యొక్క చరిత్రలు, అలాగే రాజుల యొక్క వంశక్రమాలు, ఇలాంటి అమూల్యమైన దివ్యమైన విశేషాలు, ఇక్ష్వాకు వంశం, సగర చక్రవర్తి చరిత్ర, పరశురాముని యొక్క దివ్యమైన చరిత్ర, సూర్యమండలంలో ఉండే విశేషాలు, శ్రాద్ధ కర్మ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, పితృదేవతలను ఆరాధన చేయటం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాలు, యయాతి చరిత్ర, అలాగే ఎన్నో రకములైన సంప్రదాయ విశేషాలన్నీ చక్కగా ఈ బ్రహ్మాండ పురాణంలో వర్ణింపబడ్డాయి. ఆ విశేషాలు మనం యథాశక్తి తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క విశేషమైన చక్కని లీలతో ఈనాటితో మనం ఈ పురాణాన్ని పరిసమాప్తం చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనందరం కూడా ఈ బ్రహ్మాండ పురాణాన్ని పరిపూర్ణం చేసుకుని ఇకపై ఒక చక్కని స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. అనంత ప్రోక్త శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం అంటే ఆదిశేషుడు స్వయంగా చెప్పినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలలతో కూడినటువంటి స్తోత్రము. ఈ స్తోత్రాన్ని అగస్త్య మహర్షి పాతాళానికి వెళ్ళి తెలుసుకుని అక్కడి నుంచి వచ్చిన తరువాత పరశురామునికి ఉపదేశించాడు. పరశురాముడు ఆ స్తోత్రాన్ని చక్కగా అధ్యయనం చేసి పారాయణ చేసి అక్కడి నుంచి కార్తవీర్యార్జునుడు తదితరులైన క్షత్రియులందరినీ కూడా సంహారం చేసే శక్తిని సముపార్జించుకున్నాడు. అంత అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇందులో కొన్ని శ్లోకాలని మనం ఈనాడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీ అనంత ప్రోక్త శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం పుణ్యశ్లోకః తీర్థపాదః వేదవేద్యః దయానిధిః సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతం కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా స్తోత్రం కృష్ణ ప్రియకరం కృతం తస్మాత్ మయా శ్రుతం కృష్ణ ప్రేమామృతం నామ పరమానందదాయకం అత్యుపద్రవ దుఃఖఘ్నం పరమాయుష్య వర్ధనం దానం వ్రతం తపస్తీర్థం యత్కృతంతు ఇహ జన్మని పఠతాం శృణ్వతాం చైవ కోటి కోటి గుణం భవేత్ పుత్రప్రదం అపుత్రాణాం అగతీనాం గతిప్రదం ధనావహం దరిద్రాణాం జయేచ్ఛూనాం జయావహం శిశూనాం గోకులానాంచ పుష్టిదం పుణ్యవర్ధనం బాలరోగ గ్రహాదీనాం శమనం
శమనం శాంతికారకం శాంతికారకం అంతే అంతే కృష్ణ స్మరణదం కృష్ణ స్మరణదం భవతాప భవతాప త్రయాపహం త్రయాపహం అసిద్ధ సాధకం అసిద్ధ సాధకం భద్రే భద్రే జపాదికరం జపాదికరం ఆత్మనాం ఆత్మనాం కృష్ణాయ కృష్ణాయ యాదవేంద్రాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే జ్ఞానముద్రాయ యోగినే నాథాయ నాథాయ రుక్మిణీశాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే నమో వేదాంత వేదినే ఇమం మంత్రం ఇమం మంత్రం మహాదేవి మహాదేవి జపన్నేవ దివానిశం జపన్వేవ దివానిశం సర్వగ్రహ సర్వగ్రహ అనుగ్రహభాక్ అనుగ్రహవాదు సర్వప్రియతమః సర్వప్రియతమః భవేత్ భవేత్ పుత్రపౌత్రైః పుత్రపౌత్రైః పరివృతః పరివృతః సర్వసిద్ధి సర్వసిద్ధి సమృద్ధిమాన్ సమృద్ధిమాన్ నిషేవ్య విశేష్య భోగానంతేపి భోగానంతేపి కృష్ణ సాయుజ్యమాప్నుయాత్ కృష్ణ సాయుజ్యమాప్యాత్ అగస్త్య ఉవాచ అగస్త్య ఉవాచ ఏతావదుక్తో ఏతావదుక్తో భగవాననంతో భగవాననంతో మూర్తిస్తు మూర్తిస్తు సంకర్షణ సంకర్షణ సంహితా విభో సంహితా విభో తస్మాత్ పుణ్యతరం తస్మాత్ పుణ్యతరం చైతత్ చైతత్ స్తోత్రం స్తోత్రం పాతకనాశనం పాతకనాశనం నామ్నామష్టోత్తరశతస్య నామ్నామష్టోత్తరశతస్య అహమేవ అహమేవ ఋషిః ప్రియే ఋషిప్రియే ఛందః ఛందః అనుష్టుప్దేవతాతు అనుష్ఠేవతాతు యోగః యోగః కృష్ణప్రియావహః కృష్ణప్రియావహః శ్రీకృష్ణః శ్రీకృష్ణః కమలానాథః కమలానాథః వాసుదేవః వాసుదేవః సనాతనః సనాతనః వసుదేవాత్మజః వాసుదేవాత్మజః పుణ్యః పుణ్యః లీలామానుష విగ్రహః లీలామానుష విగ్రహః శ్రీవత్స శ్రీవత్స కౌస్తుభధరః కౌస్తుభధరః యశోదా యశోదా వత్సలో హరిః. వత్సలో హరిః. ఈ స్తోత్రం మొత్తాన్ని పఠించలేకపోయినా శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభధరో యశోదా వత్సలో హరి. ఇంతవరకు శ్రద్ధగా పఠించినా కూడా ఆ కృష్ణుని అనుగ్రహాన్ని పొందుతాం. చక్కటి స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకున్నాం. ఆ తరువాత అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.